నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. రీసెంట్గా చాలామంది మెయిన్గా సెలబ్రిటీస్ ఒక నల్ల పూసల దండనైతే ధరిస్తున్నారు. దాన్నే కరుంగలి మాల అంటారు. సో ఇది సెలబ్రిటీస్ వేసుకోవడం చాలామంది బయట జనాలు అయితే ఇన్స్పైర్ అయ్యి అసలు ఏంటి ఈ మాల అనేది చాలామంది వెతకడం అయితే స్టార్ట్ చేశారు. సో అసలు ఈ మాల వేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, అసలు ఎవరు వేసుకోవాలి ఎవరు వేసుకోవద్దు అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. మనతో పాటు సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నా మేడం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ సార్. సార్ ఇప్పుడు రీసెంట్గా మెయిన్గా ఎక్కువగా తమిళ సెలబ్రిటీస్ అనేది వీళ్ళు ఈ మాలని ఎక్కువగా ధరిస్తున్నారు. అసలు ఏంటి సార్ కరుంగలి మాల ఏంటి అసలు? మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కరుంగాలి అనే వర్డ్ మన తెలుగు వర్డ్ అయితే కాదు, ఇది తమిళ్ వర్డ్. కరుంగాలి అంటే తమిళంలో మన తెలుగు అర్థం వచ్చి నలుపు అని వస్తుంది. అవును. మన వాళ్ళు ఏంటంటే దాన్ని కరుంగాలి కరుంగాలి అని ఇంకా తెలుగు ప్రజలంతా అనుకుంటూ ఉన్నారు. వాస్తవంగా నల్లమాల దీని పేరు. కాకపోతే ఇంకా పిలవడం కొత్త పేరు వద్దని కరుంగాలి 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 అంటున్నాం. అలాగే ట్రెండ్ అయిపోయింది మేడం. ఓకే, అంటే ఇప్పుడు ఏదైతే వర్డ్ తమిళ్ వర్డ్ అన్నారో అంటే ఇది పద్ధతి కూడా తమిళనాడు నుంచి వచ్చిందంటారా? అవును మేడం, కరెక్ట్. 1 year క్రితం నుంచి మన వాళ్ళకి ఎవరికి తెలియదు ఈ కరుంగల్ మాల గురించి. కొంతమందికి తెలుసు. అది ఎవరికంటే తమిళనాడులో ఎవరైతే జాబ్ చేస్తున్నారు మన తెలుగు ప్రజలు, సాఫ్ట్వేర్ కానీ అక్కడ ఉండే వాళ్ళు కానీ వాళ్ళకైతే ఈ మాల బాగా పరిచయం. వాళ్ళు చాలా మంది తెచ్చుకొని కూడా వాడారు. అక్కడ ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎవరైతే తమిళనాడులో ఉంటారో వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళ రికమెండ్ చేశారు, ఇది వాడు చాలా బాగుంటుంది మంచిదని. అలా కొంతమందికి తెలుసు. కానీ గత 1.5 year నుంచి మీరు అన్నట్లుగా సెలబ్రిటీస్ వేసుకోవడం వల్ల ఇది ఇంకా బాగా పాపులర్ అయింది. అది మేడం. అంటే దీనికి ఏమైనా ప్రాచుర్యత ఉందా? అంటే సడన్ గా ఈ స్టోరీ దైవబలం ఏమన్నా ఉందా అట్లా దీనికి సంబంధించి? మేడం దైవబలం ఉంది. దట్టు ఈ చెట్టుకే ఒక పాజిటివ్నెస్ ఉంది మేడం. ఓకే, అంటే ఈ చెట్టు అంటే నేను ఈరోజు మార్నింగ్ ఒక రీల్ చూసాను, జమ్మి చెట్టు నుంచి తయారవుతుంది అంటారు, అది కాదా? కాదు మేడం, అది అబ్సల్యూట్లీ 100% రాంగ్. అసలు జమ్మి చెట్టు అనేది మన హిందూ సాంప్రదాయంలో ఎంతో విలువైన చెట్టు, మనకెంతో సెంటిమెంట్. అసలు జమ్మి చెట్టుని ఎవరు గొడ్డలు పెట్టి సామాన్యం కొట్టరు, పూజిస్తమే గానీ అది కొట్టడం అంటూ ఆ చెట్టుని మనకి చేత కాదు. మన వాళ్ళు ఎవరు కొట్టరు, మీరు కూడా ఎప్పుడు చూసి ఉంటారు. జమ్మి చెట్టుతో ఒకవేళ మాల తయారు చేసినా ఆ పూసలు అనేవి ఒక 40 రోజుల కన్నా ఎక్కువ రోజులు ఉండవు. తర్వాత ఆ పొడంతా అయిపోతుంది అనమాట, చెక్కంతా పౌడర్ లాగా అయిపోతుంది. అది పనికిరాదు. అసలు ఆ జమ్మి చెట్టు మనం చూస్తూ ఉంటాము, ఎప్పుడన్నా వర్షానికి కూడా ఇరిగిపడినప్పుడు ఆ మొక్కలు లోపల ఇంత నల్లగా అయితే ఉండదు. ఇది ఎబోనీ ట్రీ మేడం, ఇది సపరేటు. ఇది ఆల్రెడీ మనకి పరిచయమే ఈ చెట్టు. కాకపోతే ఈ మాల ద్వారా ఆ చెట్టు కొంచెం అందరికీ తెలిసింది. ఇప్పుడు అందరూ ఏంటంటే జమ్మి చెట్టు అని చెప్తున్నారు. జమ్మి చెట్టుతో ఫస్ట్ ఆఫ్ ఆల్ కరుంగల్ మాల తయారు చెయ్యరు. సో మొత్తానికి అయితే జమ్మి చెట్టు అయితే కాదు, అందులో అపోహ మాత్రం కాదు మేడం. అది క్లియర్. ఓకే, అంటే ఇది ఎన్ని సంవత్సరాలు చెట్టు అయిన తర్వాత దీన్ని తయారు చేస్తారు మేడం? ఇది 100 సంవత్సరాలు మేడం. 100 సంవత్సరాలు అయిన తర్వాత ఆ చావ అనేది, ఆ నలుపు అనేది ఆటోమేటిక్ గా ఉంటది, ఇంకా ఎక్కువ ఫామ్ అవుతుంది. ఒక చెట్టు కొడితే అది కొన్ని లక్షల మాలలు తయారు చేయొచ్చు. 1, 2 కాదు, వేలు కాదు, లక్షల్లో మాల తయారు చేయొచ్చు. ఓకే, అంటే ఈ మాల వేసుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా? ఉంది మేడం, ఉంది, చాలా ఉపయోగాలు ఉంది. ఇంత ట్రెండ్ అయిందంటే ఉపయోగం లేకుండా ఇంత ట్రెండ్ అయితే కాదు. ఏదైనా ట్రెండ్ ఉంటే 1 నెల 2 నెలలు 3 నెలలు ఉంటది. కానీ 1.5 year నుంచి ఒకటే ట్రెండ్ లో ఉందంటే మనం అర్థం చేసుకోవాలి. చాలా అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. నెంబర్ 1 మీకు చెప్తాను, నరదిష్టి మేడం. మనకి చిన్నప్పటి నుంచి తెలుసు, మన ఇంట్లో మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అరే నరదిష్టి వల్ల నల్లరాయి కూడా నిలువునా చీలిపోద్దని. ఆ నరదిష్టి వల్ల ఎంత డేంజరస్ అంటే మీకు 2 ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాగా జాబ్ చేసే ఒక ఫ్యామిలీ ఉన్నారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, లేదా బాగా చదివే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ దిష్టి ప్రభావం పడినప్పుడు ఎలా ఉంటుందంటే, నరదిష్టి తగిలితే ఇప్పుడు ఎవరైతే బాగా సంపాదిస్తారో వాళ్ళకి సంపాదించినటువంటి సంపాదన అనేది కనిపించదు. నెలొచ్చేలే ఖర్చులు పెరిగిపోతుంటాయి, అనవసరమైన ఖర్చులు వస్తుంటాయి, ఎంత వస్తుందో అంతకు డబుల్ పోవచ్చు, అది కనిపించదు, సేవింగ్ ఉండదు. అలా ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళకి కూడా అంతే, బిజినెస్ సరిగ్గా రన్ కాదు, మనీ కనపడవు. అది ఆ విధంగా. తర్వాత చదువుకుండే వాళ్ళకి ఎంత చదివైనా కానీ సక్సెస్ అనేది రాకుండా ఉంటుంది, ఒక 1 మార్కు 2 మార్కులు పోతా ఉంటుంది ఎక్కడో. ఆ దృష్టి ప్రభావం అనేది ఇంకా ఎలా ఉంటుందంటే, మనం గమనిస్తుంటాం ఇంట్లో చిన్న భార్యాభర్తలకి మధ్య ఊరగా చిన్న గొడవలు వస్తుంటాయి. అది దిష్టి ప్రభావం. డివోర్స్ వరకు వెళ్ళిపోతూ ఉంటుంది. దిష్టి ప్రభావం వల్ల అలా ఉంటది. చిరాకులు, ఒంట్లో బాగలేకపోవడం, ఎప్పుడు అనీజీగా ఉండడం, ఇటువంటి అన్ని దిష్టి ప్రభావం వల్ల ఉంటది మేడం. కానీ ఈ మాల వేసుకుంటే అటువంటి ప్రభావాలు ఏమి ఉండవు, హ్యాపీగా ఉంటారు. నెంబర్ 2, పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్. ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్ అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక ఆరా లెవెల్ ఉంటుంది మేడం, బై బర్త్. ఆ ఆరా అనేది పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్గా ఉండేవాళ్ళు ఆటోమేటిక్గా సక్సెస్ ఉంటుంది. నెగిటివ్గా ఉండే వాళ్ళకి ఎంత చేసినా ఎంత ప్రయత్నించినా ఆ సక్సెస్ అనేది రాదు.
ఎప్పుడు నెగిటివ్గానే ఉంటుంది, వాళ్ళ ఆలోచనలు నెగిటివ్గా ఉంటాయి, ఎప్పుడు నెగిటివ్నెస్లోనే ఉంటూ ఉంటారు. అటువంటి వారు ఈ మాలగాన్ని ధరిస్తే ఖచ్చితంగా పాజిటివ్నెస్లోకి వచ్చేస్తారు. ఆర్ఆర్ లెవెల్స్ని కరెక్ట్ చేస్తుంది. తర్వాత మనం చేసే జాబు, వర్క్, బిజినెస్ ఇంకేదైనా కానీ ఇంప్రూవ్మెంట్, గ్రోత్ ఉంటుంది. ఫైనాన్స్ పరంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ కంట్రోల్లో ఉంటాయి, పూర్తిగా తగ్గవు, కంట్రోల్లో ఉంటాయి మేడం. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మనం ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న స్టూడియోలో ఇంటికి వెళ్తూ ఉంటారు, వెళ్ళే దారిలో చాలా మంది దిష్టి తీసి ఉంటారు. కళ్ళు పడతాయి అట్లా. దిష్టి తీసి రోడ్ల మీద, 4 రోడ్ల మీద అక్కడ దిష్టి తీసి నిమ్మకాయలు ఉంటాయి, తర్వాత కొబ్బరికాయ కొట్టి ఎండుమిర్చీలు, పసుపు, కుంకుమ వేసి మంత్రించి పెడుతుంటారు. అదంతా నెగిటివ్, మనకు తెలియకుండా తొక్కేస్తాం. ఈ మాల ధరించినప్పుడు మనం కానీ అది తొక్కినా కానీ ఆ నెగిటివ్నెస్ మనకేం కాకుండా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే బ్లాక్ మ్యాజిక్ తో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు, వశీకరణ. అటువంటి వాళ్ళు కూడా ఈ మాల ధరిస్తే వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. అటువంటి బ్లాక్ మ్యాజిక్లు కూడా వాళ్ళకి చేసినా కానీ ఏం కాదు. ఒక నెగిటివ్ ఎనర్జీ నుంచి ఒక పాజిటివ్ ఎనర్జీకి చేంజ్ చేస్తుంది. ఓకే నైస్. అంటే ఇది మెయిన్ గా ఎక్కువగా సెలబ్రిటీస్ కూడా దీన్ని నమ్ముతున్నారు. అంటే ఈ పేర్లోనే కరుంగలి మాల అని ఉంది. అంటే జనరల్ గా మాల అనేది అయ్యప్ప స్వామి మాల, అమ్మవారి మాల, ఆంజనేయ స్వామి మాల ఇట్లా వింటా ఉంటాము. సో ఇలాంటికి సంబంధించింది అనుకోవచ్చా? కాదు మేడం, కాదు. అందరూ అదే ఒక అపోహలో ఉన్నారు. మీరు అన్నట్లుగా ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల, ఆంజనేయ స్వామి మాల, దుర్గామాల, భవానీ మాల, శివమాల ఇవన్నీ పర్టికులర్ గా ఒక డేస్ లో మనం ధరిస్తాం. అది 21, 41 అని పర్టికులర్ గా డేస్ ఉంటాయి. ఆ డేస్ లో ధరిస్తాం ఆ మాలని. ఆ మాల ధరించినప్పుడు సాత్వికంగా ఉంటాం. మనము మంచం మీద పడుకోము, కింద పడుకుంటాము, నాన్ వెజ్ అలాంటివి తినము, చెప్పులు కూడా వేసుకోము, ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది వాటికి. కానీ ఈ మాలకు అటువంటిది ఏమి ఉండదు. చాలా మంది ఏంటంటే మార్కెట్ లో అపోహ సృష్టిస్తున్నారు. మీరు ఈ మాల వేసుకొని వాష్రూమ్ కూడా పోకూడదు, ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళి వచ్చినా స్నానం చేయాలి, రకరకాలుగా చెప్తున్నారు. అటువంటి ఏమొద్దు. ఇది ఏమైనా పర్టికులర్ గా వేసుకుంటే మాల అయితే కాదు. మనం లైఫ్ లాంగ్ ఇన్ని రోజులు మనం ధరించి హ్యాపీగా ఉండొచ్చు. ఓకే. అంటే దీనికి సంబంధించి ఇలాంటి వాళ్ళు వేసుకోవాలి, వేసుకోకూడదు అంటే లైక్ భర్త లేని వాళ్ళు కానివ్వండి, లేదంటే భార్యాభర్తలు కలిసిన టైంలో కానివ్వండి, లేదంటే చిన్న పిల్లలు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు వేసుకోవచ్చు, వేసుకోకూడదు అట్లా ఏమన్నా ఉందంటారా? ఎస్ మేడం, ఈ మాలకి అదేం లేదు. ఎవరైనా ఆడ మగ ఇద్దరు ధరించదగిన మాల. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు, పండు ముసల వరకు అందరూ ధరించదగిన మాల. ఈ మాల మీరు అన్నట్లుగా ధరిస్తే కొన్ని నియమాలు అయితే ఉన్నాయి. ఆ నియమాలు పాటించండి. అవేంటంటే నెంబర్ 1, ఈ మాల ధరించినప్పుడు మీకు ముఖ్యంగా లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి నెలసరి సమస్య ఉంటుంది. ఆ టైంలో మటుకు తీసి ఇంట్లో దేవుడి దగ్గర పూజ గదిలో పెట్టే ముందే కొంచెం పసుపు నీళ్ళు చల్లండి. అంతేగాని పసుపు నీళ్ళలో చల్లి తర్వాత పాలల్లో ముంచి అలా వద్దు, అలా పనులు చేయొద్దు అసలు. ఎందుకంటే మాల పాడైపోద్ది. అంత తప్పనించి ఇంకేం లేదు. లైట్ గా పసుపు నీళ్ళు చల్లి మీరు కాకపోయినా మీ పక్కన ఎవరన్నా ఉంటే వాళ్ళ ద్వారా దేవుడి గదిలో అయినా ఏదైనా సేఫ్ ప్లేస్ లో అయినా పెట్టించండి. తర్వాత అయిపోయిన తర్వాత మరలా పూజ చేసుకొని మరలా పసుపు నీళ్ళు చల్లి ధరించండి, అంతే. తర్వాత మగవారు కానీ ధరిస్తే, మగవారైనా ఆడవారైనా ఇంకెవరైనా ధరిస్తే, మీకు పాజిబుల్ ఉంటే నాన్ వెజ్ తినేటప్పుడు ఈ మాలను తీసి పక్కన పెట్టుకోగలను అంటే తీసి పక్కన పెట్టి నాన్ వెజ్ కానీ డ్రింక్ కానీ చేయొచ్చు. అంతేగాని సిగరెట్ చేసేటప్పుడు తీయొచ్చు అంటారు. సిగరెట్ కి దీనికి సంబంధమే లేదు. ఇప్పుడు సిగరెట్లు అలవాటు ఉన్న వాళ్ళు తేపకి తీసి ఎక్కడ జోబులో పెట్టుకుంటారు మేడం, అది అయ్యే పని కాదు. పాజిబుల్ ఉంటేనే నాన్ వెజ్ చేసేటప్పుడు పక్కన పెట్టండి. లేదు అంటే మనం ఉండే బిజీ లైఫ్ లో బయటకు వెళ్తాం, ఎక్కడెక్కడికో వెళ్తాం, అక్కడ తీసే పాజిబిలిటీ ఉండదు. అప్పుడు వేసుకొని మీ పని మీరు చూసుకోండి. తర్వాత మీరు అన్నట్టుగా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు నైట్ టైం ఆ టైంలో తీసి పక్కన పెట్టండి, అంతే. ఇంకా అంత తప్పనిచ్చి ఎటువంటి నియమాలు ఏమి లేవు.